ఓకేనా సార్ రెడీ సార్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది ప్రచారం యోగా చేస్తారు. యునైటెడ్ నేషన్స్ మోడీ గారి దీంతో ఇనిషియేటివ్తో యునైటెడ్ నేషన్స్లో యోగా ఇంటర్నేషనల్ యోగా డే గుర్తించబడింది. ఈ యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగి ప్రచారం జరిగి అందరికీ ఆరోగ్యాన్ని తీసుకొచ్చేటటువంటిది. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, మనుషుల ఆరోగ్యానికి సంబంధించింది. అందువల్ల ప్రపంచం మొత్తం ఇవాళ యోగాని సెలబ్రేట్ చేస్తారు. ఈ కార్యక్రమాలను గారితో పాటు ముఖ్యంగా ఈరోజు జూన్ 21 అనేది నా పుట్టినరోజు, మా రెండో అబ్బాయి కృష్ణ చైతన్య పుట్టినరోజు కావడం కూడాను మాకు అది మంచి అంశంగా అనిపించింది. అందుకని నేను అప్పుడప్పుడు జోక్ చేస్తుంటాను. ఏమైనా నీ పుట్టినరోజు ఏదో ఎందుకు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్లో నా పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటాను. నిజంగానే కదా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఈరోజు చాలామంది నాకు నా అభిమానులు, ఎంప్లాయీస్, స్నేహితులు, బంధువులు, చాలామంది వాళ్ళందరూ కూడా నాకు ఏటుకుల్లో పెద్ద కార్యక్రమం చేశారు. సీతారామ గారు పెట్టారు. చాలా కార్యక్రమంలో కూడా విషయాలు చాలా విస్తృతంగా మాట్లాడారు. మీ అందరికీ కూడా స్నేహితులకి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా యోగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ యోగాలో పెద్దెత్తి దాంట్లో సులువైన పద్ధతులు ఉన్నాయి. సులువైనటువంటి యోగాసనాలు, ప్రాణాయామం, ఇదిగా మెడిటేషన్ చేస్తే ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. హాస్పిటల్స్కి వెళ్ళవలసిన సందర్భం చాలా తక్కువ. పెద్ద పెద్ద వ్యాధులు రావడం బాగా. ఇప్పుడు నాకు 79, 80 వచ్చినాయి. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, ఇంకా మిగతా ఏ ప్రాబ్లమ్స్ లేదు, ఏమీ లేవు. మళ్ళీ ఇప్పుడు క్యాట్రాక్ట్ ఏదో తెలుసుకున్నాను. నేనే ఎగ్జామ్ చిన్నప్పటి నుంచి యోగా చేశాను కాబట్టి, యోగాలో అన్ని ప్రక్రియలు చేస్తున్నాను కాబట్టి ఇప్పటికీ యోగాకి ఎగ్జామ్. యోగా వల్ల ఆరోగ్యాన్ని పొందిన నేను 79 ఈ విషయాన్ని ప్రజలకి వాళ్ళ కోసం నా గొప్ప చెప్పుకోవడం కాదు, అందరికీ కూడా ఈ విషయం తెలిస్తే బాగుంటుంది. నాలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని పెద్దవాళ్ళు, దానికోసం మీ అందరి వచ్చి నాకు మీకు శుభాకాంక్షలు, యోగా శుభాకాంక్షలు, ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నమస్కారం.